హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం అసిస్టెంట్లో ఏఎల్పి అండి అసిస్టెంట్ లోకో పైలట్ యొక్క నోటిఫికేషన్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి వచ్చింది. సో ఆ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. సో దానికంటే ముందు ఎవరికైనా ఈ ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ యొక్క నోటిఫికేషన్ గురించి కొన్ని కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. ఎవరైనా చూడని వాళ్ళైతే చూస్తారు కదా. సో అప్డేట్ ఏంటనేది నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది 2025 నోటిఫికేషన్ అండి. ఈ ఇయర్లోనే వచ్చింది. సో ఈ ఇయర్ ఎండింగ్ కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ ఎగ్జామ్స్ ఉంటాయి. సో మీకు ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ టైం ఉంది. సో ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి, ఓకేనా. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 9,900 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి యూఆర్ వాళ్ళకి 18 నుంచి 30 ఇయర్స్ ఉంది. ఓబీసీ వాళ్ళకి 18 నుంచి 33 ఇయర్స్ ఉంది. ఎస్సీ వాళ్ళకి 18 నుంచి 35 ఇయర్స్ అండ్ ఎస్టీ వాళ్ళకి కూడా 18 నుంచి 35 ఇయర్స్ అండి. ఈ ఏజ్ ఆన్ ఈ ఏజ్ అనేది ఎప్పుడు ఉండాలంటే 1/7/2025 అంటే 1st జూలై 2025కి మీకు అనేది ఈ ఏజ్ ఉండాలి, ఓకేనా. ఈ ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళైతే ఈ 18 ఇయర్స్ ఉండాలి. ఆర్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఇచ్చిన ఏజ్ కంటే తక్కువ ఉండాలి, ఓకేనా. ఇక్కడైతే ఎక్కువ ఉండాలి, ఇక్కడైతే తక్కువ ఉండాలి ఈ డేట్కి. సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి. సో 10th ప్లస్ ఐటీఐ వాళ్ళు కానీ, 10th ప్లస్ డిప్లొమా వాళ్ళు కానీ, 10th ప్లస్ బీటెక్ వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో ఈ 3 కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. 10th ప్లస్ ఐటీఐ ఉండాలి, లేదా 10th ప్లస్ డిప్లొమా ఉండాలి, లేదా 10th ప్లస్ బీటెక్ వాళ్ళైనా ఉండాలి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి సో అప్డేట్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ అనేది ముందే వచ్చిందండి. సో మనకి ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 10th ఏప్రిల్ 2025 నుంచే మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో క్లోజింగ్ అయితే 9th మే 2025. సో అప్డేట్ ఏంటంటే ఈ 9th మే 2025 క్లోజింగ్ డేట్ని ఎక్స్టెండ్ చేశారు. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారంటే 9th మే నుంచి 19th మే వరకు ఎక్స్టెండ్ చేశారండి. అంటే ఆల్మోస్ట్ 10 days అనేది అప్లికేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. సో ఎవరైనా అప్లై చేయకపోతే చేసుకోండి, ఓకేనా. సో ఇంకా 1 week ఇంకా 10 days అంటే 10 days ఎక్స్టెండ్ చేశారండి. సో ఈరోజు డేట్ వచ్చేసి 12. నేను వీడియో చేసేదైతే 12 చేస్తున్నాను. సో మీకు హార్డ్లీ ఇంకొక 1 week ఉంటుందంతే. సో ఈ 1 weekలో ఎవరైనా అప్లై చేయలేదనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి. ప్రిపేర్ అవ్వడానికి కూడా 1 year అనేది టైం ఉంటుంది. సో మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మీరు మంచిగా ప్రిపేర్ అయితే, ఓకేనా. సో 19th మే 2025 అప్లికేషన్కి లాస్ట్ డేట్ అండి. ఇదే అండి అప్డేట్. సో 9th మే నుంచి 19th మే వరకు అనేది ఎక్స్టెండ్ చేశారు, ఓకేనా. అండ్ 21st మే 2025కి ఫీజ్ పే చేయడానికి లాస్ట్ డేట్, ఓకేనా. ఫీజ్ పేమెంట్కి లాస్ట్ డేట్ వచ్చేసి 21st మే 2025 లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్, ఓకేనా. అప్లికేషన్కి అయితే 19 లాస్ట్ డేట్ అండి. బట్ ఫీజ్ పే చేయడానికి మనకి 2 days ఎక్సెస్ ఇచ్చారు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి శాలరీ అనేది 19,900 బేసిక్ పే నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇదే కదా, ఇది కొంచెం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. శాలరీ 19,900 అనేది బేసిక్ పే నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకే. ఇంకా అలవెన్సెస్ అవన్నీ కలుపుకొని ఇంకా ఎక్కువే వస్తుందండి. నేను చెప్పింది బేసిక్ పేమెంట్ మాత్రమే, అలవెన్సెస్ అన్నీ కలిపితే ఇంకా ఎక్కువే వస్తుంది, ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నోట్ అండి, గుర్తుపెట్టుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మీ ఆధార్ కార్డులో నేమ్ ఎలా అయితే ఉంటుందో అండ్ 10th క్లాస్లో నేమ్ కూడా అలాగే ఉండాలి. మ్యాక్సిమం నాకు తెలిసి 10th క్లాస్ నేమ్ ఎలా ఉంటే ఆధార్ కార్డ్ నేమ్ అలాగే ఉండాలండి. ఎందుకంటే మనం 10th అప్డేట్ చేసుకోలేము, బట్ ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు కదా. సో ఇవనేది సేమ్గానే ఉండాలి, అంటే 100కి 100% అనేది సేమే ఉండాలి. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే అంత ట్రస్ట్ చేసి ఎందుకు చెప్తున్నానంటే ఆ పాయింట్ చాలామందికి 10th నేమ్ ఉంటుంది, ఒక స్పెల్లింగ్ కానీ ఆర్ పేరు అనేది కొంచెం డిఫరెంట్గా కానీ పడడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో అందుకని
ఇక్కడ ఎలా అయితే నేమ్ ఉంటుందో 10th ఆధార్ కూడా అలాగే ఉండాలి. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఓకేనా? 100కి 100% సేమ్గా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా లేకపోతే అప్డేట్ చేయించుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇందులోనే ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు 9th మే నుంచి 19th మే వరకు అప్లై చేసే టైంలో ఏమైనా మిస్టేక్స్ కనుక జరిగితే, అంటే మీ నేమ్లో కానీ ఆర్ ఏదైనా మీరు అప్లికేషన్లో ఇంకేం మిస్టేక్ జరిగినా కూడా సో మీకు అనేది కరెక్షన్ విండో ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుందంటే 22 మే నుంచి 31st మే వరకు ఇచ్చారండి. అంటే ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 10 డేస్ ఇచ్చారు. 9 డేస్ అనుకోవచ్చు, లేదా 10 డేస్ ఇచ్చారండి. ఇది కూడా కరెక్షన్ విండో కూడా 10 డేస్ ఇచ్చారు. సో బట్ దీనికి ఏంటంటే ఫీ పే చేసి మీరు అనేది కరెక్షన్ చేసుకోవాలి. ఓకేనా? సో అంత రిస్క్ ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు ఇంకా 1 వీక్ టైం ఉంది కాబట్టి అప్లై చేసేటప్పుడే మీరు ఏం చేస్తారంటే చూసి జాగ్రత్తగా అప్లై చేయండి. ఓకేనా? సర్టిఫికేట్స్ అన్ని ముందు పెట్టుకొని మీరు ఏమేమి అప్లై చేయాలో అప్లై చేసుకొని ఎక్కడెక్కడ ఏమేమి ఇవ్వాలో చూసి నిదానంగా ఇవ్వండి. ఓకేనా? సో మీరు ఎవరైనా లేదు అలా జాగ్రత్తగా అప్లై చేసినా ఏదైనా మిస్టేక్ పోయింది అనుకోండి, ఇట్స్ ఓకే. సో ఫీ పేమెంట్ చేసేసి 22nd నుంచి 31st మే వరకు మీకు అనేది కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. ఓకే? సో కరెక్షన్ విండోని యూజ్ చేసుకొని మనం అనేది కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అప్డేట్ అంటే ఇది ఒక అప్డేట్ అంటే ఇదేనండి ఇన్ఫర్మేషన్. సో కరెక్షన్ విండోస్ 22nd నుంచి 31st మే వరకు ఉంటుంది. సో మెయిన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అంటే ఇదే అండి. సో దీనికి అప్డేట్ ఏంటంటే ఇదే 9th మే నుంచి 19th మే వరకు అనేది అప్లికేషన్ డేట్ అని ఎక్స్టెండ్ చేశారు. ఫీ పేమెంట్కి మాత్రం 21st మే 2025 అనేది లాస్ట్. ఓకేనా? అప్లికేషన్కి 19 అండి లాస్ట్. ఇది ఫీ పేమెంట్కి మాత్రమే. ఓకేనా? సో ఇదేనండి. సో ఆర్ఆర్బీ ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్లో వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి కానీ ఆర్ వీడియో చేయడానికి కానీ ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.